ఓకే. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సో బీదలకు నువ్వు ఏది చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు లేమితనాన్ని తీసేస్తా అంటున్నాడు. సో చాలా మంది ఇవ్వక దరిద్రాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇచ్చి ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు. సో బీదలకు ఇచ్చినప్పుడు దేవుడు రుణాన్ని ఉంచుకోడు. ఎందుకంటే మనం బీదలకు ఇచ్చినప్పుడు అది దేవుడికి ఇచ్చినట్టే అండి. దేవుడికి ఇచ్చినట్టే. ఎందుకంటే దేవుడు బీదల పక్షాన ఉంటాడు. నిన్న ఒక సందర్భంలో దేవుడు ఒక మాట అన్నాడు. సో మనం ఎప్పుడు కూడా బీద వాళ్ళను చులకనగా చూడొద్దు. రెండోది, ఎవరిని భర్త లేని విధవరాళ్లను తక్కువగా చూడొద్దు ఎప్పుడు కూడా. అలాగే వృద్ధులను తక్కువగా చూడొద్దు. వికలాంగులను తక్కువగా చూడొద్దు. అండ్ అమాయకులు ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎప్పుడు తక్కువగా చూడొద్దు. మెంటల్ హ్యాండ్ క్యాప్డ్ ఉంటారు, వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మనం తక్కువగా చూడొద్దు. వికలాంగులను కూడా వెక్కిరించొద్దు. కుంటివాడని, గుడ్డివాడని, చెవిటివాడని, మూగవాడని చాలా మంది కూడా వెక్కిరిస్తుంటా అంటారు. అలా ఎప్పుడు వెక్కిరించొద్దు. భర్త లేని విధవరాలను ఎప్పుడు కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వీళ్ళ పక్షాన నిలబడతాడు. సో కాబట్టి బీదలను కూడా దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతాడు. సో దేవుడు ఏమన్నాడు? నువ్వు బీద వాళ్ళను చూసుకో, నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు బీద వాళ్ళకి ఇచ్చినప్పుడు నీకు లేమి కలగదు. నువ్వు బీద వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ పాపాలు తొలగించబడతాయి, శాపాలు తొలగించబడతాయి. ఒక ధనవంతుడు వచ్చి, బోధకుడా నేను అన్ని చేస్తున్నాను, ఇంకేం చేయాలి, నేను నిత్య జీవానికి వారసుడి కావాలంటే, యేసయ్య నువ్వు అన్ని చేస్తున్నావు, ఇంకొకటి చేయట్లేదు, నీ ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి పేదవాళ్ళకి ఇవ్వు, అప్పుడు నిత్య రాజ్యంలో నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు అన్నాడు. చూసారండి, మనం పేదవాళ్ళ కోసం భూలోకంలో ఏదైనా ఖర్చు పెడితే అది నువ్వు పరలోకంలో నీ మనీని డిపాజిట్ చేసుకుంటున్నట్టు అని దేవుడు చెప్పడం జరిగింది. పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకుంటున్నట్టు అని చెప్పడం జరిగింది. సో చాలా మందికి ఉంటది, మాకే కష్టాలు ఉన్నాయి బ్రదర్, మాకే చాలని జీతాలు, మాకే మాకే పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, మాకే సరిగా జీతాలు సరిపోవట్లేదు, వాళ్ళకిస్తే ఏమొస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ లేమిలో నుంచి కొంత ఇస్తావో దేవుడు ఆ లేమితనాన్ని తీసివేసి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు సారాపేతు నగర్లోకి ఏలియా ప్రవక్తను పంపించినప్పుడు ఆమె దగ్గర లేమితనం ఉంది. ఆ లేమితనంలో నుంచి ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడు దేవుడు తీసివేసేశాడు. ఎందుకంటే ఇది విశ్వాసానికి కలిగే పరీక్షలు. దేవుడు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా ఇస్తాడా ఇవ్వడా అని విశ్వాసానికి పరీక్షిస్తుంటా అంటాడు. సో ఎందుకంటే అందరినీ పోషించేది దేవుడే, బీదలను పోషించేది దేవుడే, ఆకాశ పక్షులను పోషించేది దేవుడే, మనల్ని మన పిల్లల్ని పెంచి పోషించేది కూడా దేవుడే. సో అందుకే దయా కలిగిన హృదయం ఉండాలి. అందుకే బీదలను కరుణించేవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిచ్చాడు. ఎందుకంటే బీదలు మనకు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, మన సహోదరులు కాదు, మన రక్త సంబంధులు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుడి గురించే నువ్వు ఆలోచించినట్టు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ లోపల ఎంత మంచి గుణం ఉంటే నువ్వు బీద వాళ్ళ గురించి ఆలోచిస్తావు. నీ లోపల ఎంత ఎంత దయా గుణం ఉంటే బీద వాళ్ళ గురించి ఆలోచిస్తావు. సో ఇదంతా గుణానికి సంబంధించింది. సో బీద వాళ్ళకి ఇస్తున్నప్పుడు నీ లోపల దయా గుణము పెరుగుతుంది, మంచితనము పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, నిజాయితీ పెరుగుతుంది. ఇప్పుడు బీద వాళ్ళకి ఇచ్చే వాళ్ళను మంచోళ్ళు అంటారా, చెడ్డ వాళ్ళు అంటారా అండి? మంచోళ్ళనే అంటారు. సో సహాయం చేసే వాళ్ళందరినీ కూడా, బీద వాళ్ళకు సాయం చేసే వాళ్ళని, బీద వాళ్ళకు ఇచ్చే వాళ్ళందరినీ కూడా మంచోళ్ళనే అంటారు, కానీ చెడ్డోళ్ళని ఎవ్వరు అన్నారు. అక్కడ నువ్వు నీతిమంతుడిగా మారుతావు, మంచివాడిగా మారుతావు, పరిశుద్ధుడిగా మారుతావు. నీకున్న శాపాలు, పొరపాట్లు అన్ని కూడా దేవుడు తీసివేసేస్తాడు. సో చూద్దాము వాక్యం ద్వారా. సో సామెతలు 31:8 మూగవారికి, చూసారండి, ఎప్పుడైనా ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్, మెంటల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళను ఎప్పుడు కూడా వెక్కిరించద్దు. చాలా మందికి మాట రాని వాళ్ళకు మూగోడా అని అంటారు, గుడ్డి వాళ్ళనేమో గుడ్డోడా అని అంటారు, కుంటి వాళ్ళను కుంటోడా అని అంటారు, లేకపోతే జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకు జ్ఞానం లేదంటారు, అమాయకున్నేమో ఎడ్డి మొఖమా అంటారు. వద్దండి, అట్లా ఎప్పుడు అనొద్దు. దేవుడు కొంతమందిని కుంటివాడిగా, కొంతమంది గుడ్డివాడిగా, కొంతమంది అమాయకుడిగా, కొంతమందికి జ్ఞానవంతుడుగా, కొంతమంది జ్ఞానం లేని వాళ్ళగా దేవుడే తీసుకొచ్చాడు ఈ భూలోకంలో. అందుకే శరీర లోపాలను బట్టి, మనసు లోపాలను బట్టి ఎప్పుడు కూడా ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. సో కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, సో కొంతమంది స్పీడ్ గా నేర్చుకుంటారు. సో ఎవరిని కూడా మనం తొందరపడి జడ్జి చేయొద్దు, తొందరపడి మాట్లాడద్దు. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే సృష్టికర్తను నువ్వు మాట్లాడినట్టే. సో మూగవారికి, దిక్కులేని వారందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరుగుము. చూసారండి, దిక్కులేని వారికి, మూగవారికి, ఇలాంటి వాళ్ళ పక్షాలే మన యేసయ్య ఉంటాడండి, గుర్తుపెట్టుకోండి.
న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులను శ్రమ పడిన వారికి దరిద్రులకు న్యాయము జరిగింపుము. చూసారండి, దీనుల పక్షాన కూడా దేవుడు నిలబడతాడండి. నువ్వు ఒక చెడ్డవాడి జోలికి వెళ్ళి నువ్వు బ్రతకొచ్చు, కానీ ఒక మంచివాడి జోలికి వెళ్ళి బ్రతకడం చాలా కష్టం అండి. చాలా శిక్షలు వస్తాయి. ఒక నీతిమంతుడి జోలికి వెళ్ళినప్పుడు, ఒక మంచివాడి జోలికి వెళ్ళినప్పుడు, ఒక పరిశుద్ధుడి జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్స్ వస్తాయో తెలియదు, అంత ఘోరమైన పనిష్మెంట్స్ వస్తాయి. కాబట్టి నీతిమంతుడితోటి జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధుడితోటి జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులతోటి జాగ్రత్తగా ఉండాలి, మూగ వాళ్ళతోటి, అంగవైకల్యం ఉన్న వాళ్ళతోటి, దరిద్రులతోటి జాగ్రత్త ఉండాలి. భూలోకంలో దేవుడు ఏమన్నాడు? భూలోకంలో అత్యధికమైన దరిద్రుడట, పరలోకంలో అత్యధికమైన ధనవంతుడట. నిన్న బైబిల్లో కూడా దేవుడు ఒక సందర్భంలో ఏం చెప్పాడు? భూలోకంలో బీద వాళ్ళందరిది కూడా పరలోకంలో రాజ్యం వారిదే, బీద వాళ్ళదే పరలోక రాజ్యము అన్నది. సో ఇక్కడ బీద వాళ్ళను మనం తృణీకరిస్తాము, బీద వాళ్ళను మనం ఎన్నికలేనిలాగా చూస్తాము, బీద వాళ్ళను మనము ఏంటిది ఎందుకు పనికిరాని వారిలాగా చూస్తాము. కానీ దేవుడు ఏమన్నాడు? ఆల్రెడీ వాళ్లకు పరలోక రాజ్యము అనుగ్రహించబడింది అని చెప్పాడు. చూసారా, దేవుడికి ఎంత ఇష్టమో బీద వాళ్ళంటే, ఎంత ఇష్టమో అంగవైకల్యులు అంటే, మెంటల్ హ్యాండ్ క్యాప్డ్ అన్నా, ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అన్నా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు వాళ్ళను. తల్లి లేని పిల్లలను, అనాథ పిల్లలను అండ్ వృద్ధులను, సో వీళ్ళందరినీ కూడా దేవుడు పెంచి పోషిస్తాడు. దరిద్రులకు న్యాయం జరిగించము. సో చూసారా, అలాంటి వాళ్ళకు, దరిద్రులకు, దీనులకు నువ్వు న్యాయం జరిగించావంటే దేవుడు నిన్ను ఎంతో గొప్పగా చూసుకుంటాడు, ఎంతో గొప్పగా చూసుకుంటాడు. సో బాధపడిన వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఎప్పుడే లేచేదను. చూసారా అండి, దేవుడు బాధపడిన వాళ్ళ పక్షాన నిలబడతాడు, బలాత్కారం చేయబడిన వాళ్ళ పక్షాన నిలబడతాడు. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచేదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో అలాంటి బాధ పెట్టే దరిద్రుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఇక దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే బాధపడిన వాళ్ళ పక్షాన అండ్ రక్షణ లేని వాళ్ళ పక్షాన దేవుడు నిలబడి వాళ్ళ తరఫున యుద్ధము చేస్తాడు ఎప్పుడైనా కూడా. చాలా మంది భర్త లేని వాళ్ళను చాలా చులకనగా చూస్తారు. చులకనగా చూడొద్దు, అలా భర్త లేని వాళ్ళను ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్ అండ్ మెంటల్ హ్యాండ్ క్యాపిటల్ వాళ్ళను ఎప్పుడు చులకనగా చూడొద్దు. భూలోకంలో ఇది ఎవరు దీనులను, కొంతమంది దీనులు ఉంటారు, అమాయకులు ఉంటారు, వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు. అలాగే అంగవైకల్యాలను, సో అలాగే అనాథ పిల్లలను తక్కువ చేసి మాట్లాడొద్దు. సో ఇవన్నీ కూడా మనము చేస్తుంటా ఉంటాం తెలియక, కానీ ఎప్పుడు కూడా చేయొద్దండి. ఎప్పుడు కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళని ఎప్పుడు కూడా వెక్కిరించద్దు. కొంతమందికి లోపాలతో పుడతారు, కొంతమందికి జ్ఞానం ఉండదు, లోపాలతో పుడతారు, జ్ఞాపక శక్తి ఉండదు, వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు. సో అందుకే రక్షణ లేని వాళ్ళకు రక్షణ కలగజేసేదను. సో నువ్వు కూడా ఇలాగ మారితే, అంటే ఎవరైతే దీనంగా ఉంటారో వాళ్ళకు కూడా నువ్వు ఎంతో కొంత ఆదరణగా నిలబడితే దేవుడు నీకు ఆదరణగా నిలబడతాడు. సామెతలు 35:10 అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతుల నుండి, దీనులను దోచుకుని వారి చేతుల నుండి, దీనులను, దరిద్రులను విడిపించు వాడవు నీవే. చూసారండి, మన దేవుడు దీనుల పక్షాన నిలబడతాడు, దరిద్రుల పక్షాన నిలబడతాడు, పేదవాళ్ళ పక్షాన నిలబడతాడు, వృద్ధుల పక్షాన నిలబడతాడు, వికలాంగుల పక్షాన నిలబడతాడు, అలాగే భర్త లేని విధవరాళ్ళ పక్షాన నిలబడతాడు. అందుకే దేవుడు వీళ్ళు ఎవరైతే ఆదరణ లేదో, ఎవరికైతే దిక్కు లేదో దేవుడే దిక్కు అవుతాడు. అలాంటి దిక్కులేని దరిద్రులను, దిక్కులేని దీనులను ఎప్పుడు కూడా విమర్శించద్దు. ఎప్పుడు కూడా మనము మంచి చేయాలి కానీ చెడు మాత్రం చేయకూడదు. ఇంకొకటి, దీనులు అంటే కూడా చాలా ఇష్టం అండి. హంబుల్ పీపుల్ అంటే దేవుడికి చాలా ఇష్టం. చాలా మంది హంబుల్ పీపుల్ ని చాదస్తం అంటారు, హంబుల్ పీపుల్ ని వీటి చేతగాని వాళ్ళు అంటారు. అంటే మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటారు. కానీ నువ్వు చెడ్డవాడి జోలికి పోయినా కూడా నీకు ఏ ప్రమాదం జరగకపోవచ్చు, కానీ ఒక మంచివాడి జోలికి వెళ్ళావు అంటే చాలా శాపాలు కొని తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆ దీనుల దగ్గర ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటది, దీనుల దగ్గర ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటది. దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతాడు,
దరిద్రుల పక్షాన నిలబడతాడు. సో అందుకే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినప్పుడు, వాళ్ళ గురించి నువ్వు సహాయం చేసినప్పుడు, వాళ్ళకు నువ్వు సహాయం చేసినప్పుడు సృష్టికర్త నీకు తోడుగా ఉంటాడు, సృష్టికర్త నీకు నీడగా ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇస్తే ఏమొస్తుందని అనుకోవద్దు. ఎప్పుడైనా నీ పరలోక రాజ్యంలో నువ్వు అత్యధికంగా ప్రతిఫలము పొందాలి అంటే ఈ రోజు భూలోకంలో నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వెంతగా ఇస్తే పరలోక రాజ్యంలో అంతగా ధనాన్ని కూడా పెట్టుకున్నట్టు. సో పరలోక రాజ్యానికి దేవుడు ఇచ్చే వాళ్ళను తీసుకెళ్తాడు కానీ ఆశించే వాళ్ళను తీసుకెళ్ళాడు. ఇచ్చే గుణము పరలోక రాజ్యానికి తీసుకెళ్తది. ఇచ్చే గుణము పరలోక రాజ్య ద్వారాలను ఓపెన్ చేస్తుంది. ఇచ్చే గుణాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఇచ్చే గుణం ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా దేవుడు మరచిపోడు. ఆయన రాజ్యంలో నివసించేలాగా చేస్తాడు. అందుకే అందరినీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆశించే గుణం తీసేసేయండి. ఎక్కడ ఒక్క 1% ఒక్క రూపాయి బిల్లు ఆశించకండి. ఒక్క కప్పు టీ కూడా ఆశించకండి ఎవరి దగ్గర నుంచి. ఒక గ్లాసెడు మంచినీళ్ళు కూడా ఆశించకండి ఎవరి దగ్గర నుంచి. అందరు కూడా నేనే ఒకరికి ఇవ్వాలి, నేనే ఒకరికి ఇవ్వాలి, నేనే ఒకరికి ఇవ్వాలి, నేనే ఒకరికి పంచాలి, నేనే ఒకరికి దయచేయాలి. ఇది దేవుడి గుణము, దైవ గుణము. ఇచ్చే గుణము, ఆశించే గుణము దైవ గుణము కాదు. అందుకే అందరం కూడా దైవ గుణంలోకి రావాలి, దైవ గుణంలోకి రావాలి. సో బ్రదర్ నా దగ్గరనే లేదు, ఉంది ఎంతో కొంత ఉంది, మీ దగ్గర కూడా ఆశీర్వాదం ఎంతో కొంత ఉంది, కొంత పేదవాళ్ళకి ఇవ్వండి. ఒక 1 రూపీ అన్న ఇవ్వండి. తర్వాత 1 రూపీని దేవుడు చూసి 10 రూపీస్ ని ఆశీర్వదిస్తాడు. 10 రూపీస్ ని దేవుడు చూసి 100 రూపీస్ ని ఆశీర్వదిస్తాడు. 100 రూపీస్ గా ఇచ్చిన చేతిని దేవుడు 1000 రూపీస్ ఇచ్చేలాగా ఆశీర్వదిస్తాడు. సో అర్థమవుతుందా అండి? ఇవన్నీ మన ఆశీర్వాదాల కోసమే. సో ఇచ్చే వాళ్ళదే పరలోక రాజ్యం అండి. చెప్తున్నాను కదా, నువ్వు భూలోకంలో ఎంతగా ఇస్తావో పరలోక రాజ్యంలో అంతగా ధనాన్ని కూడా పెట్టుకుంటావు. నీ ద్వారాలన్నీ ఓపెన్ అవుతాయి. సో నువ్వు ఒక పేదవాడికి నువ్వు ఆహారం పెట్టినంత వరకు నీకు పుణ్యం దక్కదు. ఒక పేదవాడికి ఆహారం పెట్టే వరకు నీకు నీ యొక్క ప్యూరిఫికేషన్ స్టార్ట్ కాదు. ఎందుకంటే సెల్ఫిష్నెస్ గా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఇచ్చే గుణంలోకి మనం ఏం కావాలి? ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. చూసారండి సామెతలు 22:16 దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. అందుకే పేదవాళ్ళ పక్షాన, దరిద్రుల పక్షాన, ఆయన బీద వాళ్ళ పక్షాన, వికలాంగుల పక్షాన దేవుడు ఎప్పుడు కూడా వాద్యమాడతాడు, వాళ్ళ పక్షాన ఎప్పుడు నిలబడతాడు. అందుకే నీకు బర్త్డే అయిందా, కొంత భాగము దేవుడు ఈ యొక్క బీద వాళ్ళ కోసం ఖర్చు పెట్టు. నీ బర్త్డేకో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కో నువ్వు దేవుడి కోసం కాకుండా ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టు. అంతేగాని నువ్వు అందరినీ పిలిచి, ధనవంతులందరినీ పిలిచి నువ్వు పార్టీ చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. సో ఇది ఆశీర్వాదం అంటున్నాడు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూసారా అండి? లూకా సువార్త 6:38 నేను చెప్తున్నాను, భూలోకంలో దేవుడు అలా డిజైన్ చేశాడు. గుర్తు పెట్టుకోండి, మీరు ఏది ఇచ్చినప్పుడు అది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుందండి. భూలోక తత్వమే అది, భూలోకంలో లక్షణం అది. నువ్వు 10 మందిని ద్వేషంగా చూస్తావా, అదే ద్వేషం నీ మీదికి వస్తుంది. 10 మందికి సహాయం చేసావా, అదే సహాయం నీ మీదికి వస్తుంది. 10 మందిని క్షమించావా, అదే క్షమాపణ నీ మీదికి వస్తుంది. 10 మందికి నువ్వు ఇచ్చావా, అదే ఇవ్వడం నీకు వస్తుంది. సో అర్థమవుతుందా? సో నువ్వు భూలోకంలో ఎవరి పట్ల నువ్వు ఎలాగైతే చేస్తావో, మనుషుల పట్ల నువ్వు ఎలాగైతే చేస్తావో దేవుడు కూడా నీ పట్ల అలాగే చేస్తాడు. నువ్వు మనుషులందరినీ క్షమించేసావా, దేవుడు నిన్ను క్షమిపిస్తాడు. నువ్వు బీదలను కరుణించావా, దేవుడు నిన్ను కరుణిస్తాడు. నువ్వు బీదలకు సాయం చేసావా, దేవుడు నీకు సాయం చేస్తాడు. నువ్వు అందరిని పట్టించుకున్నావా, అయితే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. అందుకే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూసారా, నువ్వు ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు. అన్నాడు సారాపేతు నగరానికి ఏలియా ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు ఆ పేద విధవరాలకి అదే లాస్ట్ మీలు, ఒకటే రొట్టె. ఆ రొట్టె నేనొకటి నా కుమారుడు ఒకటి చేసుకోవాలి, ఇక మీకు ఇవ్వడానికి లేదు అని అంటుంది. అప్పుడు ఏలియా ప్రవక్త, నేను దైవజనుడిని, నా మాట వినండి, విని మొదటిగా నాకు ఇచ్చేసాయి అంటాడు. సో మొదటిగా ఇచ్చినప్పుడు ఆమె ఇక జీవితాంతము లోటు లేకుండా కరువులో కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. అందుకే ఆ ఇచ్చింది కాబట్టి మళ్ళీ దేవుడు తిరిగి ఇచ్చాడు. సో అర్థమవుతుందా అండి? నువ్వు ఇయ్యనంత వరకు ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరగవు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ జరగవు. సో అది నీ దగ్గర ఉంచుకున్నంత వరకు అది మల్టిప్లై కాదు. ఎప్పుడైనా కూడా నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు లేకపోతే బీద వాళ్ళకి ఇచ్చినప్పుడు మల్టిప్లై అవుతుంటా ఉంటది. అందుకే కొంత ధనాన్ని మనం ఓర్చుకోవాలి.
లేకపోతే కొంత కరెంట్ బిల్ తగ్గించుకో, లేకపోతే కొంత లగ్జరీ తగ్గించుకో, లేకపోతే కొంత ఖర్చులు, కొంత లగ్జరీస్, కొంత ఖర్చులు తగ్గించుకో. అందులో కొంత పేదవాళ్ళకి ఇచ్చేసాయి, కొంత తగ్గించుకొని, కొంత ఓర్చుకో, కొంత కొంత మార్చుకో, ఈ పేదవాళ్ళకి ఇచ్చేసాయి. అది నీకు బ్లెస్సింగ్ గా మారుతుంది. సో ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అది ఎవరికి? పేదవాళ్ళకి ఇచ్చినప్పుడే. నువ్వు ధనవంతుడికి ఇచ్చి నువ్వు రివార్డ్ రావాలంటే ఇవ్వరు, రాదు. సో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడే నీకు రివార్డ్ వస్తుంది. అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీ ఏ కొలుతతో కొలుతురో ఆ కొలుతతోనే మీకు మరల కొలవబడనని చెప్పాను. చూసారా అండి? నువ్వు 100 మందికి పెట్టేంత స్థాయికి వెళ్ళావు అనుకో, దేవుడు కూడా నీకు 100 మంది నుంచి ఇంకా 1000 మందికి ఇచ్చేంత స్థాయికి తీసుకెళ్తాడు. నువ్వు 1000 మందికి ఇచ్చే స్థాయికి వెళ్ళావు అనుకో, 2000 మందికి ఇచ్చేంత స్థాయికి వెళ్తారు. సో దేవుడు అలా నిన్ను మల్టిప్లై చేస్తుంటాడు. నువ్వెంతగా ఇస్తుంటే అంతగా వస్తుంటది. నువ్వెంతగా వస్తున్నా కొద్దీ అంతగా ఇస్తుంటే అంతగా వస్తుంటది. దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. గుర్తు పెట్టుకోండి. నువ్వు పేదవాళ్ళకి ఇచ్చిన, లేకపోతే సంఘాలకు ఇచ్చిన, సంఘ నిర్మాణాలకు ఇచ్చిన, మందిరాలకు ఇచ్చిన, దైవజనులకు ఇచ్చిన, అది ఒకటే గుర్తు పెట్టుకోండి. మీరు దైవజనులకు ఇవ్వట్లేదు, దేవుడికి ఇస్తున్నట్టు. మందిరాలకు ఇస్తున్నారంటే దేవుడి యొక్క రాజ్యాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు. పేదవాళ్ళకి ఇస్తున్నారంటే అది పేదవాళ్ళకి ఇచ్చినట్టు కాదు, పరలోక రాజ్యంలో ఇన్వెస్ట్ పెడుతున్నట్టు. దేవుడి రాజ్యానికి ఇస్తున్నట్టు, దేవుడి రాజ్యాన్ని విస్తరించ చేయడానికి ఇస్తున్నట్టు, దేవుడి రాజ్యానికి ఇవ్వడానికి మీరు పూనుకున్నారు, మీ చేతులు రిలీజ్ చేశారు అంటే మీరు దేవుడికి ఇచ్చినట్టే. దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. గుర్తు పెట్టుకోండి. మనకు దేవుడికి. ఇప్పుడు నేను 100 మందికి భోజనాలు పెట్టాలంటే దేవుడి రాజ్యంలో నేను ధనాన్ని సమకూర్చున్నట్టే. సో నేను మందిర నిర్మాణాలకు దేవుడికి కానుకలు ఇచ్చానంటే అది దేవుడి రాజ్యంలో నేను దేవుడి రాజ్యాన్ని విస్తరింప చేసినట్టే, దేవుడి రాజ్యానికి నేను ఇచ్చినట్టే. సో దేవుడు రాజ్యానికి విస్తరింపడానికి చేసిన వాళ్ళకు, దేవుడి రాజ్యానికి ఇచ్చిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా లోటు చేయడు. నువ్వు పేదవాడికి వస్త్రాలు కప్పావంటే దేవుడి రాజ్యంకి ఇచ్చినట్టే. యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద హెవెన్. దేవుడి రాజ్యానికి నువ్వు మనీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అది గుర్తు పెట్టుకోండి. ఇట్స్ నాట్ ఎ ఎక్స్పెండిచర్. సో నువ్వు దేవుడి కోసము, మందిరాల కోసం నువ్వు ఏది చేసినా కూడా అది ఇన్వెస్ట్మెంట్, అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఖర్చులాగా అనుకోవద్దు. నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, ఇన్వెస్ట్మెంట్. బంగారం కొనుక్కున్నావు, ఇన్వెస్ట్మెంట్. ఇల్లు కొనుక్కున్నావు, ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ కొనుక్కున్నావు, ఇన్వెస్ట్మెంట్. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నావు, ఇన్వెస్ట్మెంట్. అలాగే నువ్వు పేదవాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టావా, అది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హెవెన్. గుర్తు పెట్టుకోండి. ఇది మర్మము. సో నీకు వచ్చిన సంపాదనలో, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు త్రాగావు, లిక్కర్ తీసుకొచ్చుకొని ఆల్కహాల్ తాగారు అనుకోండి, అదే ఇక్కడ హెల్లులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు, అంటే నరకంలో. లేకపోతే వచ్చిన డబ్బుతో వ్యభిచారానికి ఖర్చు పెట్టారు, సో అది నరకంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. అదే గనక పేదవాడి కడుపులో పెట్టావు అంటే అది నువ్వు పరలోకంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద ఫైనాన్సెస్ అండి. బిహైండ్ ద ఫైనాన్సెస్ లో దేవుడు ఒక సీక్రెట్ పెట్టాడు. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్, ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ మనీ ఫర్ పూర్ పీపుల్ అండ్ ఫర్ గాడ్స్ పీపుల్, యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద హెవెన్. గుర్తు పెట్టుకోండి. ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఏ ఎక్స్పెండిచర్. మనకు అది ఎక్స్పెండిచర్ కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆ ధనవంతుని చూసి, నీ ధనాన్ని అమ్మి బీద వాళ్లకు కొంత ఖర్చు పెట్టు, అప్పుడు నీ పరలోకంలో అత్యధికమైన ప్రతిఫలం వస్తుంది. అప్పుడు నువ్వు పరలోకంలో నీ ధనాన్ని ఏమంటాడు? నీ ధనాన్ని దాచుకున్న వాడివి అవుతావు అంటాడు. అక్కడ చిమ్మటి కుట్ట దొంగ వచ్చి దొంగలించడు అని అంటాడు. సో అర్థమవుతుందా అండి? సో నౌ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద గాడ్స్ కింగ్డమ్. సో దేవుడి కింగ్డమ్ కి, దేవుడి యొక్క రాజ్యానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టండి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో అత్యధికమైన ధనవంతులు అవుతావు. సో ఇచ్చే వాళ్ళదే పరలోక రాజ్యము. గుర్తు పెట్టుకోండి. నువ్వెంతగా ఇస్తుంటే దేవుడు నీకు ఆ రాజ్యంలో అంత గొప్పగా ఇస్తాడు. రేపు బుక్ ఆఫ్ లైఫ్ ఓపెన్ చేసినప్పుడు, జీవ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఎంత మందికి ఇచ్చావో ఆయనే నీకు చెప్తాడు. ఇగో నువ్వు ఈ రోజు ఇంతమందికి 10 మందికి భోజనాలు పెట్టావు, ఈ రోజు నువ్వు 20 మందికి నువ్వు వస్త్రాలు కప్పావు, ఈ రోజు నువ్వు వృద్ధులను చూసుకున్నావు, అనాథ పిల్లల్ని చూసుకున్నావు అని దేవుడే నీకు ప్రతిరోజు నువ్వు చేసిందంతా కూడా లెక్కలు రాసి మరి చూపిస్తాడు. అంతేకాని నువ్వు ఇన్ని ల్యాండ్స్ కొనుక్కున్నావు, ఇన్ని తులాల బంగారం కొనుక్కున్నావు, ఇన్ని కిలోల వెండి కొనుక్కున్నావు, ఇన్ని కార్లు కొనుక్కున్నావు, ఇన్ని బంగ్లాలు కొనుక్కున్నావు అన్న లెక్క దేవుడి దగ్గర ఉండదు.
ఆ లెక్క దేవుడి దగ్గర ఉండదు. దేవుడి దగ్గర ఉండే లెక్క నువ్వు ఎంతమందికి భోజనాలు చేసావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమంది భారంగా ప్రార్థించావు, ఎంతమందికి నువ్వు సహాయం చేసావు, ఎంతమందికి నువ్వు దేవుడి రాజ్యం కోసం ఏమి చేసావు, దేవుడి యొక్క రాజ్య విస్తరణ కోసం ఏం చేసావు, మందిర నిర్మాణాలకు ఎంత కానుకలను ఇచ్చావు, మందిర సౌఖ్యం కోసం ఎంతగా నువ్వు ప్రయాసపడ్డావు, నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు. అందుకే నువ్వు పేదవాళ్లకు నువ్వు ఆహారం పెడుతున్నావు అంటే దేవ సేవ చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, దేవుడి సేవ చేసినట్టే. అందుకే నువ్వు ఎంత కొలతతో ఇస్తావో దేవుడు అంతే కొలతగా నీకు ఇస్తాడు. సో నువ్వు 10 మందికి ఇచ్చాయి, దేవుడు మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తాడు. 20 మందికి ఇచ్చాయి, మళ్ళీ దేవుడు నీకు రిటర్న్ ఇస్తాడు. 100 మందికి ఇచ్చాయి, దేవుడు మళ్ళీ నీకు రిటర్న్. అది ఎలా వస్తుందో మనకు కూడా తెలియదు, అలా దేవుడు పంపిస్తుంటా అంటాడు. అలాగా నిన్ను నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఆస్క్ దెమ్ టు డూ ద చారిటీస్ ఫ్రమ్ టుడే. పిల్లలతోటి చేపించండి. ఎక్కువగా మందిరానికి కానుకలు ఇవ్వడం, సంఘాలకు ఏంటిది కానుకలు ఇవ్వడం, విత్తనాలు విత్తడం, ఆఫరింగ్స్ ఇప్పించడం, తైతులు ఇప్పించడం, అండ్ పిల్లల చేతుల మీదుగా ఆ చారిటీస్ చేపించడం చేయండి. వాళ్ళు కూడా ప్యూరిఫై అవుతుంటా అంటారు, వాళ్ళకు కూడా ఇచ్చే గుణం వస్తుంటది. సో వాళ్ళకు కూడా ఒక ఆకలి విలువ అంటే ఏంటిది, మనుషుల విలువ ఎలాంటిది, అండ్ ధనం విలువ అంటే ఏంటిదో. మీ పిల్లలు గాలిగా తిరుగుతున్నారా? ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి పేదవాళ్ళకు పంచమని చెప్పండి, వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది. అందులో ఎంత ఎంత మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకు అర్థమవుతుంది. ఒక పూట భోజనం కోసము ఎంతమంది ఎన్ని తిప్పలు పడుతున్నారో వాళ్ళకు అర్థమవుతుంది. మనుషుల విలువ, డబ్బు విలువ, ఆహారం విలువ, సమయం విలువ, కాలం విలువ, అన్ని విలువలు తెలుస్తాయి వాళ్ళకు. సో అందుకే వాళ్ళను కూడా ఇచ్చే చేతులుగా మార్చండి. అందుకే ఎవరి మనసులో కూడా ఆవగింజంత ఆశించే గుణం ఉన్న తీసివేయండి. ఆవగింజంత ఆశ ఎవరి నుంచి ఏం ఆశించకండి. మీ తల్లి గారి నుంచి, మీ తండ్రి గారి నుంచి, మీ అత్తగారి దగ్గర నుంచి, యువర్ ఇస్ ద ఇండివిజువల్ ఆఫ్ ది గాడ్. నువ్వు దేవుడికి ఇండివిజువల్వి, నువ్వు దేవుడికి పర్సనల్వి. నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు, నేను ఎవరిని ఆశించకుండా నాకే ఇవ్వు ప్రభు, నా ద్వారా అనేక మందికి ఇప్పించు ప్రభు అని అడగండి. ఎందుకంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చే గుణం కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చే గుణంగా మార్చి నీకు ఇచ్చే ధనాన్ని ఇచ్చి నీ ద్వారా ఇప్పిస్తాడు. వద్దు నేను ఆశించే గుణంలో ఉంటానంటే నువ్వు ఆశించే గుణంలోనే ఉంటావు. ఎప్పుడైనా మన చెయ్యి ఇలా ఉండాలని కోరుకోవాలి, కానీ ఇలా ఉండాలని కోరుకోవద్దు. ఇలా ఉండే చెయ్యి ఆశీర్వాదాన్ని చెయ్యి, ఇలా ఉండే చెయ్యి ఆశించే చెయ్యి. సో మనము ఆశీర్వాదంలో ఉండాలి, కానీ ఆశించే గుణంలో ఉండద్దు. నువ్వు ఎప్పుడైతే నీ చెయ్యి ఇలా మారుతుందో జీవితాంతం నీ చెయ్యిని దేవుడు ఇలాగే ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే నీ చెయ్యి ఇలా ఉండాలని కోరుకుంటావో నీ జీవితాంతం నీ చెయ్యి ఇలాగే ఉంటుంది. అంటే ఎవరో ఒకరిని అడిగితే గానీ నీకు రాదు. నేనేంటి ఒకరిని అడిగేది, నేనే 10 మందికి పెట్టాలి అంటే నేను ఎప్పుడైనా నా చెయ్యి పైవాడిగా ఉండాలి. సో పైవాడిగా ఉండే చెయ్యి గొప్పదా, కిందివాడిగా ఉండే చెయ్యి గొప్పదా? ఇచ్చే చెయ్యి గొప్పదా, తీసుకునే చెయ్యి గొప్పదా? ఇచ్చే చెయ్యి గొప్పది, తీసుకునే చెయ్యి గొప్పది కానే కాదు. ఇచ్చే వాళ్ళదే చెయ్యి ఇలా ఉంటుంది కదా, ఇచ్చే వాళ్ళదే పరలోక రాజ్యము, పుచ్చుకునే వాళ్ళది కాదు. సో అంత మర్మం ఉంది ఈ వాక్యాలలో. సో నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతోనే నీకు మళ్ళీ దేవుడు ఇస్తాడు. అందుకే పిసినారిగా ఉండొద్దు. లూజ్ యువర్ హార్ట్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్. నీ మనసుని రిలీజ్ చేసేయండి. ఆ ధనం మీద అపేక్ష కావచ్చు, ఏది కావచ్చు, రిలీజ్ చేసేయండి. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును. సో సామ్యుయేలు 2వ అధ్యాయము 1 సామ్యుయేలు 2:8 వచనం. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింప చేయటకును. చూసారా అండి, మహిమగల సింహాసనం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. సో పరలోకంలో దరిద్రులు అధికారులు సమానంగా కూర్చుంటారు. పరలోకంలో ధనవంతుడు అనే తేడా ఉండదు, పేదవాడు అనే తేడా ఉండదు, ఉన్నవాడని తేడా ఉండదు, లేనివాడని తేడా, అందరూ సమానమే పరలోకంలో. దరిద్రులు అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింప చేయుటకును, వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చూసారా, అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ ఆయన ద్వారా వచ్చిన వాళ్ళమే. అందుకే ఎవరిని తక్కువ చేయకండి, ఎవరిని తక్కువగా చూడకండి. ఈవెన్ బెగ్గర్ని కూడా నువ్వు తక్కువగా చూడకు, ఆ వికలాంగుని తక్కువగా చూడకు, ఆ వృద్ధులను తక్కువగా చూడద్దు, ఆ భర్త లేని వాళ్ళను తక్కువ చూడద్దు, అనాథ పిల్లల్ని తక్కువగా చూడద్దు, ఆ మెంటల్ హ్యాండిక్యాప్లను, ఫిజికల్ హ్యాండిక్యాప్లను ఎవరిని తక్కువ, అందరి మీద మెర్సిఫుల్ చూపించాలి, అందరి మీద కృప చూపించాలి.
సో మట్టిలో నుండి ఎత్తువాడు ఆయన్నే. చూసారా, వాళ్ళను పట్టించుకుంటాడు దేవుడు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే దేవుడు నిన్నెంతగా పట్టించుకోవాలి. అందుకే యోషయ 1:17 కీడు చేయుట మానుడి. సో చూసారండి, కీడు చేయుట మేలు చేయ నేర్చుకోమంటున్నాడు. మేలు చేయడం, 10 మందికి మంచి చేయడం, 10 మందికి భోజనాలు పెట్టడం. మళ్ళీ భోజనాలు పెట్టడం అంటే ఉన్నోడికి పెట్టడం కాదు, లేనోడికి పెట్టడం. హోమ్లెస్ పీపుల్ కి, పూర్ పీపుల్ కి, స్లమ్ పీపుల్ కి మేలు చేయటం నేర్చుకోడి. ఇదంతా మేలు చేయటం నేర్చుకోడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడిన వాడిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. చూసారా అండి, తండ్రి లేని వాళ్ళు, ఇప్పుడు అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకు న్యాయం తీర్చండి, ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేయండి. విధవరాళ్ళు ఉంటారు, సో విధవరాల పక్షాల వాదించుడి. సో దేవుడు వీళ్ళందరి పక్షాన్ని నిలబడతాడు. ఇప్పుడు భూలోకంలో అనాథ పిల్లలు అంటే చాలా చులకనగా చూస్తారు. తల్లి లేరు, తండ్రి లేరు అంటే చులకనగా చూస్తారు. భర్త లేరన్నా చులకనగా చూస్తారు. సో ఎవరికైనా జ్ఞానము లేదన్నా చులకనగా చూస్తారే. ఎవరికైనా తెలివి లేదన్నా మంచి వాడిని అయితే వాడు ఎగ్డోడనే అంటారు. మంచి వాడిని ఏమో చాతగానితనం వాడు అంటారు. భూలోకంలో వాళ్ళను వీళ్ళను మోసం చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, అబద్ధాలాడి మోసం చేసిన వాళ్ళనేమో గ్రేట్ పర్సన్స్ అంటున్నారు. చూసారా, వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో అందుకే భూలోకంలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో పరలోక రాజ్యంలో నువ్వు అంతగా హెచ్చించబడతావు. భూలోకంలో నువ్వు ఎంతగా ఇస్తావో పరలోక రాజ్యంలో నువ్వు ధనాన్ని అంతగా కూర్చోబెడతావు. సో స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద పూర్ పీపుల్. స్పెండ్ సమ్ టైం అంటే నీకున్న 24 గంటలలో నెలకు ఒక్క రోజు, వారానికి ఒక్క రోజు, మీ ఓపికను బట్టి, మీ సహనాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి నెలకు ఒక్క 2 గంటలు వాళ్ళ కోసము ఫుడ్ ప్రిపేర్ చేయండి. సమయాన్ని కేటాయించండి. నీకున్న ఎనర్జీని వాళ్ళ కోసము ఖర్చు పెట్టండి. నీకున్న మనీని వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. మీకున్న సహనాన్ని, ఓపికను, మీకున్న ఆశీర్వాదాన్ని కొంత వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతా అంటున్నాడు. అలాంటి వాళ్ళ పక్షాన నువ్వు నిలబడుతున్నావంటే దేవుడికి నువ్వు సహాయం చేసినట్టే. సో విడిపించడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చడి. చాలా మంది తల్లిదండ్రులు లేరంటే చులకనగా చూస్తారు. అన్ని విషయాలలో మనిషి ఏమయ్యాడు? చెడిపోయాడు. ఎప్పుడు ఎవరిని చులకనగా చూడదు. భర్త లేని వాళ్ళను, పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళను, పిల్లలు లేని వాళ్ళను, జ్ఞానము లేని వాళ్ళను, తెలివి లేని వాళ్ళను, ఎవరిని చులకనగా, అందరినీ సమానంగా చూద్దాము. సమానత్వము దైవతత్వము. అందరికీ దేవుడు సమానమే అండి, గుర్తు పెట్టుకోండి. అందరికీ, మనం అందరం కూడా దేవుడికి సమానమే. సో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. చూసారా అండి, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. బంధించిన వాళ్ళను మనం విడుదల కలిగించాలి. చెరలో ఉన్న వాళ్ళకు విడుదల కలిగించాలి. సో నలిగిన హృదయంలను మనం దృఢపరచాలి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చి మనము బలపరిచి రావాలి, కానీ వాళ్ళ మీద ఇంకా 2 రాళ్ళు వేసి రావద్దు. ఎప్పుడైనా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము. సో దీనులకు, పేదవాళ్ళకు సువార్త అందించాలి. సో ఎవ్రీ ఫ్రైడే మనకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. మనం వెళ్ళేదంతా కూడా ఆ వాచ్మెన్ జాబ్ చేసే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళకు ప్రేయర్ చేసి వస్తాము. వాళ్ళందరూ అదే అంటారు, మా ఇళ్ళకి ఏ దేవజనులు రండి, మా స్టేటస్ బట్టి మీరు ఒక్కరే వస్తారు. బికాస్ గాడ్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ మీ. నా లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి. సో మీరు చూసే ఉంటారు వాళ్ళ యొక్క గృహం ఎలా ఉంటుంది. ఒకటే చిన్న రూమ్ లో 15-20 మెంబర్స్ గ్యాదర్ అవుతున్నాము ఆ రూమ్ లో. అందులో సువార్త జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, స్తుతి జరుగుతుంది. వి గ్యాదర్. వాళ్ళందరూ కూడా వాచ్మెన్ జాబ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా పేదరికంలో ఉంటారు. సో నేను వెళ్తాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకు సువార్తమానం చెప్తాను. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ నాకుంది. వాళ్ళకు కావలసిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ హృదయాలను బలపరుస్తున్నాడు, విశ్వాసం ఇస్తున్నాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే పేద ధన, ఉన్నోడు లేనోడు, గొప్పోడు లేకపోతే మంచోడు లేకపోతే దీనుడు, ఇవన్నీ భేదాలు ఉండొద్దు మనకు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా భేదాన్ని చూపించద్దు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా అందరినీ సమానం, ఈవెన్ అన్నిని కూడా మనం సమానంగా చూడాలి.
క్రైస్తవుని విశ్వాసని సమానంగా చూడాలి. ఆ పేదవాన్ని సమానంగా చూడాలి. ఎవరిని మనం చులకనగా చేయొద్దు, ఎవరిని తక్కువ చేయొద్దు. ఎవరికంటే మనం ఎక్కువ కాదు, ఎవరికంటే మనం తక్కువ కాదు. ఇప్పుడు మనం బెగ్గర్స్ ని ఏం పట్టించుకోం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం వాళ్ళది అయిపోయింది అంటున్నాడు. వాళ్ళకి పరలోక రాజ్యం ఇచ్చేసా అంటున్నాడు. బీద వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు. సో చూసారా, మనం భూలోకంలో బీద వాళ్ళని పట్టించుకోము, వాళ్ళని చులకనగా చూస్తాము. కానీ దేవుడు మాత్రము వాళ్ళకు ఆల్రెడీ లోకాన్ని ఇచ్చేసాను అంటున్నాడు. ఇంకో సందర్భంలో అంటాడు, వ్యభిచారులదే పరలోక రాజ్యం అంటాడు. ఇంకో సందర్భంలో చూసారా అండి, ఆ వ్యభిచారం చేసే వాళ్ళను చులకనగా చూడద్దు, పాపం చేసే వాళ్ళని కూడా ఎప్పుడు కూడా చులకన చూడొద్దు అండి. మనం ఏం పుణ్యాత్ములం కాదు. చాలా మంది పాపం చేసే వాళ్ళను, వ్యభిచారం చేసే వాళ్ళను, లేకపోతే ఇంకేదన్నా ఇతర ఏ కార్యం చేసినా నువ్వు ఆ పాపాన్ని ద్వేషించు కానీ పాపిని ద్వేషించకు. సో అర్థమవుతుందండి దేని గురించి నువ్వు ఎందుకు ద్వేషించడం. సో వీఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ పీపుల్, we should become a perfect always. Okay, don't point out your finger to anybody. This is how Jesus Christ live on the earth. ఏసయ్య పాపులతోటే కూర్చొని తిన్నాడు. మరి ఆయన వ్యభిచారం చేసే వాళ్ళతోటే కూర్చొని తిన్నాడు, వాళ్ళతోటే తిరిగాడు, రోగులతో తిరిగాడు. సో వ్యభిచారం చేసే వాళ్ళతో తిరిగాడు. సో ఇక్కడ మనమేమో చునుకనగా చూస్తాము. సో వాళ్ళు చేసేది తప్పే, కానీ నువ్వెందుకు నీ మనసులో చునుకనగా చూస్తున్నావు వాళ్ళని? సో నువ్వెందుకు ఆ దొంగను చునుకనగా చూస్తున్నావు? ఆనాడు యేసయ్య దొంగ పక్కకు నిలబడతాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? నువ్వు రా నాతో పాటు పారడైజ్ కి అంటాడు. చూసారా, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క గుణం ఎవరిని చునుకనగా చూడడం కాదు. దేవుడి యొక్క గుణం ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం కాదు. నా చిన్నప్పటి నుంచి చాలా చూశానండి. కుంటి వాళ్ళనైతే అరే కుంటోడా అని పిలిచేవాళ్ళు. ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఎచ్చా తప్పురా వాళ్ళకు అలా పిలవద్దు అని చెప్పేవాళ్ళు. అలా పిలవద్దు. గుడి వాళ్ళనేమో గుడ్డోడు అని అంటారు. పిలవద్దు, అలా తప్పు, చాలా తప్పు, పెద్ద తప్పు. అదే లోపం నీ లోపల ఉంటే ఇంకొకరు నిన్ను గుడ్డోడా అంటే నువ్వెంత బాధపడతారు. నా చిన్నప్పటి నుంచి చూసానండి, విధవరాలను చాలా చులకనగా, ఎన్నిక లేని వాళ్ళగా చూసేవాళ్ళు, అంటరానితనం వాళ్ళలాగా చూసారు. భర్త చనిపోతే ఏంటి ప్రాబ్లం, వాళ్ళు కూడా మనుషులే కదా. సో కొంతమంది స్కూల్లో తక్కువ చదివే వాళ్ళని అయితే చాలా చులకనగా చూసేవాళ్ళు, తక్కువ చదివే వాళ్ళను. సో మంచిగా చదివే వాళ్ళను హైలైట్ చేసేవాళ్ళు, తక్కువగా చదివే వాళ్ళను చాలా చులకనగా చూసేవాళ్ళు. సో నో నో, దట్ ఈస్ నాట్ రైట్. చదువు చెప్పే గురువుకి 35 మంది ఉంటే 35 మంది సమానమే. అందులో కొంతమంది తక్కువ చదవచ్చు, కొంతమంది మిడిల్ చదవచ్చు, కొంతమంది ఎక్కువ చదవచ్చు. ఎందుకంటే దేవుడికి కూడా అందరూ సమానమే. తక్కువ చదివే వాళ్ళు, ఎక్కువ చదివే వాళ్ళు, మిడిల్ గా చదివే వాళ్ళు అందరూ సమానమే. ఆ కుంటి వాళ్ళైనా, గుడి వాళ్ళైనా, ఆ మూగ వాళ్ళైనా, తక్కువ చదివే వాళ్ళ అందరూ సమానమే. అందుకే కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్, వాళ్ళని చులకనగా చూస్తారు. నో, దేవుడు వాళ్ళని సృష్టించాడు. పురుషులను సృష్టించింది ఆయనే, స్త్రీలను సృష్టించింది ఆయనే, ట్రాన్స్జెండర్స్ ను కూడా సృష్టించింది ఆయనే. డోంట్ లుక్ ఎట్ దెమ్ వెరీ బ్యాడ్లీ, ట్రాన్స్జెండర్స్. సో వాళ్ళకు ఈ లోకంలో వాళ్ళను చాలా చులకనగా చూస్తారు. ట్రాన్స్జెండర్స్ ని చాలా చులకనగా చూస్తారు. వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు పాపం, వాళ్ళకు చదువుకోవడానికి స్కూల్లో కూడా అలో చేయరు, కాలేజీలలో అలో చేయలేరు. సో వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ట్రాన్స్జెండర్స్ ని చాలా నీచంగా మాట్లాడతారు, నీచంగా చూస్తారు. సో చూసారా అండి, సో యూ నీడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. యూ నీడ్ టు డూ సంథింగ్ గుడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ గుడ్, డోంట్ డూ బ్యాడ్. నువ్వు బ్యాడ్ చేయకు, గుడ్ చేయకపోయినా పర్లేదు, బ్యాడ్ చేయకు. అందుకే నీ హృదయంలో ఆ లోపాలను తీసేసుకో. ఇప్పుడు వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, కానీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, వీఆర్ ద మెంటల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్. సో నీ హృదయంలో ఎవరిని తక్కువ చేయకు, ఎవరి మీద కూడా గర్వాన్ని చూపించకు, ఎవరి ముందు కూడా నువ్వు నేను గ్రేట్ అని అనుకోకు. సో చూసారా, దేవుడి కృప వల్ల మనకు మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు. మనం కూడా అలా ట్రాన్స్జెండర్ గా పుట్టలేదు. దేవుడి కృప వల్ల మనం మంచి పొజిషన్ లో ఉన్నాం. అందుకే వీ నీడ్ టు ప్రేజ్ గాడ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు అర్థమైందా మనం ఎంత ఆశీర్వాదంలో ఉన్నామో? కొంతమందికి ఉండడానికి ఇల్లే ఉండదు, వర్షంలో రోడ్ల మీద తడుచుకుంటూ పడుకుంటారు. సో మనకు వీఆర్ లివింగ్ ఇన్ ద గుడ్ నైస్ అపార్ట్మెంట్స్. కొంతమందికి త్రాగడానికి వాటర్ ఉండవు, బట్ వీఆర్ మినరల్ వాటర్ తో మనం స్నానం చేస్తున్నాం. సో కొంతమందికి ఆహారం ఉండదు, బట్ వీ విల్ గో ఫర్ బఫెట్స్, నైస్ బఫెట్స్, విల్ గో నైస్ బఫెట్స్, విల్ ఈట్ నైస్ ఫుడ్. ఇప్పుడు అర్థమైందా? నీ దగ్గర ఎంత ఆశీర్వాదం ఉందో అయినా ఏడుపే,
అయినా ఏడిపే దేవుడి మీద. డోంట్ క్రై టు ది గాడ్. దేవుడికి ఏడవకండి, అసంతృప్తి చెప్పండి. వీఆర్ ఇన్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్. మన అందరం ఇంకా గ్రేట్ బ్లెస్సింగ్స్ లో ఉన్నాము. సో ఉన్న బ్లెస్సింగ్స్ ని దేవుని ఏడింతలుగా చేయమని అడగండి, నూరింతలుగా చేయమని అడగండి. గాడ్ తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎంతమంది కంటే మనం ఇంకెంత మంచి పొజిషన్ లో ఉన్నామో? ఏడవద్దు, అసంతృప్తిగా ఉండొద్దు జీవితంలో. సో మంచిగా నీకు పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు, గొప్ప వాళ్ళయ్యారు, ప్రయోజకులయ్యారు. నువ్వు ఉండడానికి మంచి ఇల్లు ఉంది, తిరగడానికి ఒక కారు ఉంది. సో స్టిల్ యువర్ క్రైంగ్ మీన్స్ ఇట్స్ నాట్ గాడ్స్ ఫాల్ట్, ఇట్స్ యువర్ ఫాల్ట్ ఓన్లీ. సో నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారా వెళ్ళి ఓదార్చిరండి, వాళ్ళకు ధైర్యాన్ని చెప్పిరండి. చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి. సో ఇవన్నీ మనం చేయాలి. దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్, ట్రూ బిలీవర్. సో అర్థమవుతుందా? మానవత్వము ఒకటే గుర్తు పెట్టుకోండి. క్రైస్తవత్వము అంటే మానవత్వమే. క్రైస్తవత్వం అంటే సహాయమే. క్రైస్తవత్వం అంటే స్నేహమే. ఐ లర్న్ దీస్ ఆల్ థింగ్స్ వెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్. నేను అన్యునిగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళేవాడిని. గుళ్ళో అందరూ వందలు వేలు ఇస్తారు, బయట పేదవాళ్ళని ఎవరు పట్టించుకునేవారు. బట్ నేను ఎప్పుడు కూడా గుళ్ళో ఇచ్చేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నేను ఆ పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేవాడిని. ఆ గుడి ముందట బెగ్గర్స్ ఉంటారు కదా, నాకు వాళ్ళకి ఎందుకో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వడం అంటే ఇష్టం. గుళ్ళో ఒక 100 రూపీస్ వేయడం కంటే ఆ పేదవాళ్ళకు ఒక 10 రూపాయలు ఇవ్వడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. వాళ్ళకి ఇచ్చేది. గుడికెళ్ళి దండం పెట్టుకొని అటు అక్కడ అయ్యగారి కంటే ఆ గుళ్ళో కానుకలు వేయడం కంటే వీళ్ళకి ఎక్కువగా ఇచ్చేది నేను చిన్నప్పటి నుంచి. సో బైబిల్ చదివాక అర్థమైంది, దేవా నన్ను చిన్నప్పటి నుంచి ఎలా నడిపించుకుంటూ వచ్చావా అని అర్థమైంది. సో ఎందుకంటే వాళ్ళ పక్షాన దేవుడు మెర్సిఫుల్ గా ఉంటాడు. మనం కూడా వాళ్ళ పక్షాన మెర్సిఫుల్ గా ఉండాలి. ట్రాన్స్జెండర్ పట్ల మెర్సిఫుల్ గా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్జెండర్ పట్ల మెర్సిఫుల్ గా ఉండండి. వాళ్ళని చులకనగా చేసి చూడొద్దు. రెండోది, బీద వాళ్ళ పక్షాన మెర్సిఫుల్ గా ఉండండి. మూడోది, భర్త లేని విధవరాళ్ళ పక్షాన మెర్సిఫుల్ గా ఉండండి. నాలుగోది, అనాథ పిల్లల పట్ల మెర్సిఫుల్ గా ఉండండి. ఐదోది, వికలాంగుల పక్షాన దేవుడు నిలబడతాడు, వాళ్ళ పక్షాన వాళ్ళ తరఫున మనం మెర్సిఫుల్ గా ఉండాలి. ఆరోది, దీనుల పక్షాన దేవుడు మెర్సిఫుల్ గా ఉంటాడు. రోగుల పక్షాన దేవుడు మెర్సిఫుల్ గా ఉంటాడు. నలిగిన హృదయాల పక్షాన దేవుడు మెర్సిఫుల్ ఉంటాడు. వీళ్ళందరికీ మనం ఒక ఆదరణ లాగా కావాలి. భూలోకంలో నుంచి నువ్వు ఏమి తీసుకెళ్ళలేవు. సో ఇదే తీసుకెళ్తావు, ఇదే నీ వెనకాల మూట కట్టుకొని వస్తుంది. నువ్వు చేసే సహాయము, నువ్వు చేసే ఒకరు బాగా బాధలో ఉన్నారు, నువ్వు ఒక మాట వెళ్ళి ఓదార్చావు, నీ మాటల వల్ల వాళ్ళ ధైర్యం తెచ్చుకున్నారు. సో దేవుడు అది కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఒకడు బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఓదార్చావు కదా, వాడు ధైర్యపడ్డాడు కదా, నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వాడు బ్రతికాడు కదా. సో అది కూడా రాసి పెట్టుకుంటాడు. చూడు ఇగో నీకు ఒక అవార్డు ఇస్తున్నాను, రివార్డ్ ఇస్తున్నాను అంటాడు దేవుడు. చూసారండి, నువ్వు ఏది చేసినా కూడా డూ ఆల్వేస్ గుడ్ ఓన్లీ. ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. భార్య భర్తలు గొడవ పడ్డారు అనుకోండి, నచ్చ చెప్పిరండి. అంతేగాని నీ భర్త అలాంటోడే, నీ భార్య అలాంటోడే 2 పుల్లలు వేసి వాళ్ళిద్దరిని విడదీసి రావద్దు. అర్థమవుతుంది? అలాంటి వాళ్ళని చూశాను. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. ఎంతసేపు చెడు చెప్పే వాళ్ళని చూశాను నా చిన్నప్పటి నుంచి, మంచి చెప్పే వాళ్ళని చూడలేదు. ఎంతసేపు ఒకరి మీద నెగిటివ్ గా చెప్పే వాళ్ళని చూశాను, కానీ మంచి చెప్పే వాళ్ళని చూడలేదు. సో ఇలాంటి లోకంలో పెరిగి ఇలాగే నేను ఆత్మీయతను చిన్నప్పటి నుంచి దేవుడు కాపాడుకునే శక్తినిచ్చాడు. అందుకే వెన్ ఐ రెడ్ బైబిల్ 80% ఇట్ మ్యాచ్డ్ టు మీ. నాకు 80% మ్యాచ్ అయిందండి బైబిల్ చదివినప్పుడు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు ఎలాగైతే నడిపించుకుంటూ వస్తున్నాడో అదంతా కూడా 80% వరకు మ్యాచ్ అయిపోయింది నాకు బైబిల్ కి. సో అందుకే బైబిల్ చదివిన తర్వాత నాకు అంత కష్టం ఏమి అనిపించలేదు. ఎందుకంటే గాడ్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అలాగే మూవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు, అలాగే నేర్పించాడు. అందుకే గాడ్ ఈస్ మై టీచర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. దేవుడే నన్ను టీచ్ చేసుకుంటూ చూపించాడు. అందుకే జీసస్ క్రైస్ట్ బైబిల్ చదివిన తర్వాత నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందండి. బిఫోర్ క్రైస్ట్ ఐ డోంట్ నో రియల్ లవ్, మీనింగ్ ఆఫ్ లవ్. లవ్ అనేది తెలియదు నాకు, అంత తెలియదు. సో స్కూల్కి వెళ్తే ఎప్పుడు ఏదో ఒక స్కూల్లో టీచర్లు కూడా ఎప్పుడు కూడా ప్రేమగా చూసేవాళ్ళు కాదు ఎవరినైనా కూడా. సో హోంవర్క్ రాకపోయినా కొట్టడమే, లేకపోతే రాసిన స్కూల్ కు రాకపోయినా కొట్టడమే, తల దూకోకపోయినా కొట్టడమే, షూస్ వేయకపోయినా కొట్టడమే. అంటే ఎక్కడ కూడా ప్రేమ చూపించిన వాళ్ళు లేరు. కుటుంబంలో కూడా ఆ రోజు స్కూల్ కి వెళ్ళకపోతే గొడవనే, స్కూల్ కి వెళ్తే మార్కులు తక్కువ వస్తేనే గొడవనే. సో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు.
చెప్తున్నాను కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. ఇక బంధువులు అయితే ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవే ఉండేది. సో స్కూల్లోకి వెళ్తే అక్కడ థర్డ్ డిగ్రీ, హోంవర్క్ రాకపోయినా కొట్టడమే, స్కూల్ కు సరిగా రాకపోయినా కొట్టడమే, సో సరిగా ఉండకపోయినా కొట్టడమే. సో ఎప్పుడు చూడు కొట్టుడు తిట్టుడు. సో దర్ ఇస్ నో ప్యూర్ లవ్ ఇన్ ద వరల్డ్. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఉద్యోగానికి వెళ్తే ఆడ మేనేజర్ మెర్సిఫుల్ గా మాట్లాడే, ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో, ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ పరిచయం అయ్యాడో, దెన్ ఐ ఇంట్రడ్యూస్డ్ ట్రూ లవ్. ఐ రిసీవ్డ్ ద ట్రూ లవ్, జెన్యున్ లవ్ ఫ్రమ్ గాడ్ అండి. అంతేగాని చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా, అందుకే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ మై లైఫ్ వాస్ చేంజ్డ్. ఒక కడిగిన ముత్యం లాగా మార్చబడింది. ఎక్కడ ప్రేమ లేదు బిఫోర్ క్రైస్ట్. సో ఎక్కడ మెర్సీ లేదు బిఫోర్ క్రైస్ట్. ఎక్కడ ఎక్కడ కూడా కరుణ కృప ఇవన్నీ లేవు. బట్ ఎప్పుడైతే దేవుడు పరిచయం అయ్యాడో అప్పుడు ప్రేమను చూపించాడు, సహనాన్ని చూపించాడు, ఓపికను చూపించాడు, మంచితనాన్ని చూపించాడు, మానవత్వాన్ని చూపించాడు, దైవతత్వాన్ని చూపించాడు, శాంతిని చూపించాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు, సేవను చూపించాడు, చారిటీస్ ని చూపించాడు. సో ఎన్నో పరిచయం చేశాడు జీసస్ క్రైస్ట్. అందుకే యూ నీడ్ టు హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎవడున్నా లేకపోయినా జీసస్ క్రైస్ట్ లేకపోతే యువర్ లైఫ్ ఇస్ విల్ బికమ్ ఎ మెజరబుల్. ఎందుకు పనికిరాని జీవితము జీసస్ క్రైస్ట్ లేకపోతే. నిజంగా ట్రూలీ ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ టు యూ టుడే ఐఎమ్ టెలింగ్ టు యూ, దెర్ ఇస్ నో లవ్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ జీసస్ హ్యావ్ ట్రూ లవ్. ట్రూ లవ్, ఆశించని ప్రేమ అంటారు కదా, ఏమి ఆశించని ప్రేమ ఏసయ్య ప్రేమ, మరణ ప్రేమ, అమర ప్రేమ ఏసయ్యది. సో అలా ఉంటుంది అన్నట్టు. స్కూల్లో కూడా ఎప్పుడు కూడా ఎవరు మెర్సిఫుల్ గా మాట్లాడింది లేదు, ఎవరు ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడు కూడా తిట్టుడు కసురుకోవడం, అలాగే ఇంట్లో కూడా మెర్సిఫుల్ గా మాట్లాడింది లేదు. ఎప్పుడు తిట్టుడు కలుసుకోవడం, చుట్టాలల్లో కూడా అలాగే, స్నేహితులల్లో అలాగే, బంధువులల్లో అలాగే. ఎక్కడ చూడు ద్వేషము, ఎక్కడ చూడు పగ, ఎక్కడ చూడు స్వార్థం, ఎక్కడ చూడు ప్రతీకారము, ఎక్కడ చూడు అన్యాయము, ఎక్కడ చూడు చాడీలు, ఎక్కడ చూడు మోసము. ఇవే ఇవే ఇవే. But when Jesus Christ came into my life, so everything was changed. సో నేర్పించాడు, చాలా గొప్ప గొప్ప వచనాలు నేర్పించాడు, గొప్ప గొప్ప జీవితాన్ని. జీవితం అంటే ఇగో ఇలా బ్రతకాలి, సో ఇలా నువ్వు జీవించాలి అనే ఒక మాదిరి చూపించిన వారు భూలోకంలో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది యేసయ్య తప్పించి ఎవరు, ఈవెన్ తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎల్డర్ పీపుల్ కావచ్చు, ఎవ్వరు చెప్పలేని వాక్యాలు, ఎవరు చెప్పలేని మంచి అంతా కూడా బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉంది. చూసారా, ఒక్క చారిటీస్ గురించే, పేదవాళ్ళ గురించే. ఇప్పుడు టుడే ఇస్ ద 5th డే, ఆల్మోస్ట్ 200 వర్సెస్ ఆర్ దేర్ బీదవాళ్ళ గురించే. సో దట్ ఈస్ ద గ్రేట్ బుక్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద బైబిల్. సో యూ నీడ్ టు హ్యావ్ ఇట్, యూ నీడ్ టు రీడ్ ఇట్, యూ నీడ్ టు రిసీవ్ ఆల్ ద వర్డ్స్. సో జీవితానికి పరమార్థం అనేది నీకు ఎప్పుడు దొక్కుతుంది అంటే బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు, బైబిల్ ప్రకారం నువ్వు నడిచినప్పుడు జీవితానికి ఒక పరమార్థము. ఈ జీవితానికి నువ్వు సాధించింది ఏంటంటే యేసయ్యను సాధించానని గర్వంగా చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఈ జీవితంలో నువ్వు ఏ డబ్బు సాధించినావా, ధనం సాధించావా, ఐశ్వర్యం సాధించావా కాదు. నేను యేసయ్యను సాధించుకున్నాను, యేసయ్య రక్తం చేత కడగబడ్డాను, యేసయ్యను తెలుసుకున్నాను. ఐ ఎన్కౌంటర్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, ఐ ఎన్కౌంటర్ విత్ ద గాడ్ అని గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు మనందరం. మనల్ని అలా దేవుడు నిలబెడతాడు. సో మనం ఆయన గురించి కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు. అందుకే ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నన్ను చాలా మంది చులకన చేశారు, చాలా మంది అండరాని వాళ్ళగా చూశారు. సో థ్యాంక్స్ చెప్పాను జీసస్. ఇప్పుడు నాకు అర్థమైంది నిజమైన లవ్ ఏంటిదో. ఇంతవరకు నన్ను మతాన్ని ప్రేమించారు, నా కులాన్ని ప్రేమించారు, కానీ నన్ను ప్రేమించలేదని అర్థమైంది. సో దెన్ ఐ స్టాండ్ ఫర్ జీసస్. ఎవరేమనుకున్నా ఐ విల్ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఒక అన్యుడి నుంచి వచ్చి ఐ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. నీ ఇంటికి రాకపోయినా పర్లేదు, నువ్వు నా ఇంటికి రాకపోయినా పర్లేదు, బట్ ఐ నీడ్ మై గాడ్. I will stand for my God. I will sacrifice everything for my God. I stand for him because he died on the cross for me. He died on the cross for me. నలగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు నా కోసం, ఎస్పెషల్లీ నా కోసం. నోబడీ డస్ ఫర్ మీ, ఎవరు కూడా చేయలేదు. అలాంటి గొప్ప కార్యము నా కోసం చేశాడు. కాబట్టి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దట్స్ ఇట్. సో అర్థమవుతుందా? నువ్వు గర్వంగా చెప్పుకో, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు చాలు, నేను యేసయ్యను సాధించుకున్నాను చాలు,
నేను యేసయ్యను సంపాదించుకున్నాను చాలు, నేను యేసయ్య రాజ్యంలో నివసించబోతున్నాను చాలు, ఇది చాలు నీకు ఈ జన్మకు. ఆ బంగారం, ఆ బండ అవన్నీ టెంపరవరీ, నాట్ ఎటర్నల్. ఒకరోజు వాటికి కూడా విలువ పోతుంది. బంగారానికి ఇప్పుడు ఆల్రెడీ విలువ పోయింది. సో వేటికి విలువ లేకుండా పోయింది ఈ రోజులలో. సో మళ్ళీ ఎటర్నల్ ఈస్ ద గాడ్ ఓన్లీ, ఎటర్నల్ ఈజ్ యూ ఓన్లీ, యూ అండ్ గాడ్ ఈస్ ద ఎటర్నల్. నిత్య జీవం నువ్వు నీ దేవుడే. సో అందుకే డూ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్. సో అందుకే గతాన్ని వదిలేసేయండి, గతాన్ని మర్చిపోయండి. ఎవరేమన్నా అనుకుని, ఎవరేమన్నా మాట్లాడుకునేవండి. డోంట్ వరీ, డోంట్ టేక్ స్ట్రెస్, డోంట్ టేక్ ప్రెషర్స్ తీసుకోకండి, స్ట్రెస్ తీసుకోకండి. సో యెహోవా హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును. చూసారా, దుఃఖంలో ఉన్న వాళ్ళను ఓదార్చాలి, ఓపిక లేని వాళ్ళకు ఓపికనివ్వాలి, సహనం లేని వాళ్ళకు సహనం ఇవ్వాలి. సో ఆహారం లేని వాళ్ళకు ఆహారం ఇవ్వాలి, దాహం ఉన్న వాళ్ళు లేని వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. సో అలా ఇచ్చేవాడిగా నువ్వు మారు చాలు, మిగిలినంతా దేవుడే చూసుకుంటాడు. Let us conclude today with complete tomorrow. Nazarene Isaiah, what a wonderful message is, my Lord. What wonderful words you are speaking to us, my Lord. These all are words coming from heaven, not from my earth, my Lord. భూలోకం నుంచి కాదు, పరలోకం నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా అందరి హృదయాలను కదిలించినందుకు మీకే మహిమ కలుగును గాక. Yes, my Lord, there is no pure love in the world, my Lord, except you. Your love is pure, your love is eternal, your love is infinity, unconditional love, my Lord. Thank you so much. You introduced the pure love. నిజమైన ప్రేమ అంటే ఎలాగుంటుందో మా అందరికీ కూడా పరిచయం చేసినందుకు మీకే మహిమ కలుగును కాక, మీకే ఘనత కలుగును కాక. ఆమేన్, ఆమేన్.